హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 123. మేమేదైనా తెలియక తప్పు చేసి ఉంటే సారీ అమ్మా. నా బంగారం కదా, ఎందుకు అలిగావో చెప్పు, ఎందుకు మాట్లాడట్లేదు నాతో అన్నాడు శౌర్య వేద పక్కన కూర్చుని. అప్పటికే వేద కళ్ళల్లోకి నీళ్లు వచ్చేశాయి. అరే ఏంట్రా వేదుగా, ఇలా ఏం జరిగిందో చెప్పకుండా ఏడుస్తారా? చెప్పు. అన్నయ్య ఏదైనా అన్నాడా? చెప్పరా, నేను మాట్లాడతాను అన్నయ్యతో. నువ్వు ఏడిస్తే మాకేం బాగోలేదమ్మా. నువ్వున్న పొజిషన్ ఏంటి? ఇప్పుడు నువ్వు ఏడిస్తే ఏమవుతుందో తెలుసా? బేబీకి కూడా ఇబ్బంది అవుతుంది. నువ్వు ఏడవద్దు, ఊరుకోరా అని చరణ్ శౌర్య వేద కన్నీళ్లు తుడుస్తూ ఉంటే, ఏమైందే వేదు, ఎందుకు ఏడుస్తున్నావంటే చెప్పట్లేదు, ఏమైంది చెప్పు, పెద్దబాబు ఏమైనా అన్నాడా అని మీనాక్షి గారు కూడా అడిగారు కోడలిని. ఆయన ఏమంటాడు, ఏమీ అనడు, కానీ నా దగ్గర మాత్రం ఉండడు. ఇవాళ సండే, ఇవాళైనా కనీసం నీ కొడుకు ఇంట్లో ఉండొచ్చు కదా. ఆహా, అస్సలు ఉండడు. రోజు నేను ఉదయం లేవకముందే వెళ్ళడం, ఆ తర్వాత నేను పడుకున్నాక రావడం. నిన్న ఏదో నేను అడిగితే మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. మళ్ళీ ఇవాళ అంతే. ఇవాళ ఇంటి దగ్గర ఉంటాడేమో అనుకున్నాను, కానీ చూసావా, నేను లేవకముందే వెళ్ళిపోయాడు. మళ్ళీ అర్ధరాత్రి నేను పడుకున్నాక వస్తాడు. దీనికి మాత్రం పెళ్ళి ఎందుకు చేసుకోవడం? నా చావు నన్ను చావమని అక్కడే వదిలేయొచ్చు కదా. మీరు కూడా అంతే, మీ పనులు మీరు చేసుకుంటున్నారు. నన్ను ఇంట్లో జైలులాగా బంధించేశారు. అసలు ఎక్కడికైనా వెళ్తున్నానా? రూమ్ దాటి కూడా నేను బయటికి రావడం లేదు. అసలు ఎవ్వరూ నా దగ్గరికి రావడం లేదు. అలాగే మా అమ్మ నాన్న కూడా ఇప్పటికీ పెళ్ళై సంవత్సరం అయిపోతున్నా కూడా రావడం లేదు నా దగ్గరికి. నేను అసలు ఎవ్వరికీ ఇష్టం లేదు. నా దగ్గర ఎవ్వరూ ఉండడం లేదు. నన్ను ఒంటరిదాన్ని చేశారు అందరూ. మీరు ఎవ్వరూ వద్దు నాకు, వెళ్ళిపోండి ఇక్కడి నుండి అంది వేద ఏడుస్తూనే. వేద బాధ అప్పుడు అర్థమైంది అందరికీ. ఎందుకంటే ఆఫీస్లో చాలా వర్క్ జరుగుతుంది. ఈ మధ్యలో రుద్ర ఇంటికి రావడం కూడా కాస్త రాత్రుళ్ళు వస్తున్నాడు. పైగా వేద లేవకముందే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. 1-2 సార్లు మాత్రమే రుద్ర కొంచెం త్వరగా వస్తున్నాడు. కానీ లేకపోతే అతడికి వర్క్ ప్రెషర్ ఫుల్గా ఉంది. పైగా ఇప్పుడు వేదకి ఏం చెప్పాలో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అప్పుడే సుధా గారు మీనాక్షి గారికి ఫోన్ చేస్తారు. వదిన, వేద ఎలా ఉంది అని. ఏడుస్తుంది వదిన, రుద్రకి ఏమో ఆఫీస్లో వర్క్ ఉంది. ఇక ఇంట్లో వీళ్ళందరేమో ఎవరి పని మీద వాళ్ళు వెళ్తున్నారు. నాకు కూడా ఈ మధ్య కాస్త బయట మీటింగ్స్కి వాటికి వెళ్తున్నాను. ఇంట్లో ఒక్కతే ఉంటుంది కదా, అందుకే బాధపడుతుంది, ఏడుస్తూ కూర్చుంది వదిన. రుద్ర లేడు ఇవాళ, రుద్ర గురించే ఏడుస్తుంది అని చెప్పారు మీనాక్షి గారు. కాస్తైనా బుద్ధుందా దానికి? ఇలా ఇంకా చిన్నపిల్లల ఏడుస్తూనే ఉంటుందా? ఇప్పుడు అది చిన్నపిల్ల కాదు, తల్లి అవ్వబోతుంది. అయినా కూడా ఇంకా చిన్నపిల్లల వేషాలు వేస్తే ఎలా? అల్లుడికి పనులు ఉంటాయి అని దానికి తెలియదా? ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? వాళ్ళ పనులు వదులుకొని మరీ ఇంట్లో ఉండరు కదా ఎవరు అని సుధా గారు అరుస్తూ ఉంటారు. ఆ ఫోన్ స్పీకర్లో ఉండి వేదకి ఆ మాటలు ఇంకా బాధని తెప్పించాయి. దాన్ని ఇంకొకసారి అలా అంటే బాగుండదు అత్తయ్య అని రుద్ర వాయిస్ వినిపించడంతో అందరూ వెనక్కి చూశారు. అప్పుడే వస్తూ కనిపించాడు రుద్ర. అది అలగడంలో తప్పే ఉంది అత్తయ్య,
ఏ ఆడపిల్లకైనా ఉంటుంది కదా భర్తతో కాసేపు గడపాలి అని. కానీ నేను దానికి ఆ టైం ఇవ్వలేకపోతున్నాను. అది నన్ను అనడంలో ఎలాంటి తప్పు లేదు. అది అలగడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే అది చెప్పేవన్నీ నిజాలే కదా. ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నాము. కానీ దాని గురించి ఎవరు ఆలోచించలేకపోతున్నాము. ఎవరి బాధ వాళ్ళకి అర్థమవుతుంది అత్తయ్య. మనం ఒక మాట అన్నంత మాత్రాన దాని బాధ తగ్గుతుందా? ఇంకా పెరుగుతుంది తప్పితే. పైగా అది కడుపుతో ఉంది. దానికి మూడ్ స్వింగ్స్ ఉంటాయని మీకు తెలియదా? అది ఇప్పుడే ఇలా ఉందా? అది చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు అంతే కదా. పెళ్ళైనప్పటి నుండి అది నేను లేకుండా ఉంటుందా? అది నేను లేకుండా ఉండలేదు అని నాకు తెలుసు. నా పెళ్ళాన్ని ఈ విషయంలో ఎవ్వరూ ఏమీ అనడానికి వీలు లేదు. ఎందుకంటే దానికి నన్ను అనే హక్కు ఉంది. నన్ను కాదు, ఇంట్లో అందరినీ ఎవరినైనా అనే హక్కు దానికి ఉంది. అమ్మవి నువ్వు రాలేదు, నాన్న అని ఒకడున్నాడు, ఆయన రాలేదు దాన్ని చూసుకోవడానికి. దానికి ఒకటా రెండా ఎన్ని బాధలు ఉన్నాయి. అది అలగడంలో న్యాయం ఉంది, కోప్పడడంలో న్యాయం ఉంది. దాన్ని ఎవ్వరూ ఒక మాట అనడానికి వీలు లేదు. మొగుడిగా అది నన్ను ఎన్ని అయినా అనే హక్కు దానికి ఖచ్చితంగా ఉంటుంది. నేను దాన్ని ఏమైనా అనే హక్కు నాకు కూడా ఉంటుంది. అదే ఎక్కువ చేస్తుంది, ఓవర్ చేస్తుంది అని మీకు అనిపిస్తే మీరు దానితో మాట్లాడడం ఆపేయండి. అంతేగాని మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం అస్సలు బాగోదు. ఇంతకుముందు అందరం ఎలా ఉండేవాళ్ళమో తెలియదా? ఇప్పుడు వర్క్ పైన దృష్టి పెట్టి దాన్ని పట్టించుకోకపోతే అది ఫీల్ అవుతుందా లేదా? అది అనే కాదు, ఎవరికైనా అలాగే ఉంటుంది. మగాడికి 100 పనులు 1,00,000 పనులు ఉన్నా కూడా భార్య టైంని భార్యకి కేటాయించి తీరాలి. పైగా అది ఇప్పుడు కడుపుతో ఉంది. భర్త పక్కనే ఉండాలి అని కడుపుతో ఉన్న ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా ఉంటుంది. అదేమీ మనులు మాణిక్యాలు అడగలేదు నన్ను. జస్ట్ పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట దాంతో కాసేపు ఉండమని అడుగుతుంది. అంతేగాని దానికి టైం ఇవ్వకపోవడం అన్నది నా తప్పు. ఇందులో దాన్ని అనడానికి ఏముంది? ఎగేసుకుంటూ వస్తారు అందరూ ఇలాంటి మాటలు మాట్లాడడానికి. మొగుడు పెళ్ళాలు ఎలా ఉండాలి, అమ్మ నాన్న ఎలా ఉండాలి, మరదలు ఎలా ఉండాలి, అన్నీ ఎలా ఉండాలో మీరే చెప్తే ఇక మాకు అంటూ ఫీలింగ్స్ ఉండవా? ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకి ఉంటాయి. ఒకడెవడో వచ్చి చెప్తే వాళ్ళ బిహేవియర్ మార్చుకోరు కదా. ఫస్ట్ నుండి ఎలా ఉందో అలానే ఉంటుంది. మధ్యలో వచ్చిన వాళ్ళు ఎంత చెప్పినా అది వ్యర్థమే అవుతుంది. ముందు నుండి మనిషి ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. అది ఇప్పుడే కొత్త కాదు కదా. అలగడం ఈ మధ్య ఏం నేర్చుకోలేదు కదా. అది ఫస్ట్ నుండి అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు మార్చుకోమని చెప్పినంత మాత్రాన దాని బిహేవియర్ మార్చుకోదు. అది అలా ఉంటేనే నాకు ఇష్టం. ఇక దాన్ని మీరు ఎవ్వరూ ఏమనకండి. నేను చూసుకుంటాను. నేను భరిస్తాను దాని బాధని. నేను భరిస్తాను దాని కోపాన్ని. నేను భరిస్తాను దాని ప్రేమని. అర్థమైందా? అదేం చేసినా నేను భరించడానికి ఉన్నాను. మధ్యలో మీ అందరికీ అనవసరం ఈ విషయం. అత్తయ్య అని ఫోన్ కట్ చేశాడు రుద్ర. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గణ స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye bye. Please like, share and subscribe.